తిరుపతి జిల్లా ఎర్రవారిపల్లెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెంగాడివాళ్లపల్లికి చెందిన 5 సోదరులు ఆందోళనకు దిగారు. తమ 6 అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి 30 ఎకరాల భూమిని 4వ సోదరుడు రామచంద్రారెడ్డి మోసపూరితంగా తన భార్య పిల్లల పేరిట మ్యూటేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. 10 సర్వే నెంబర్లోని భూమిని తమకు తెలియకుండా ఎలా మ్యూటేషన్ చేయిస్తారని తహసీల్దార్ని వారు నిలదీశారు. సుధాకరా మీరు 2 నిమిషాలు సైలెంట్ గా ఉన్నారంటే దానికి ఏం చేయాలో కొంచెం మీ కోపం మీ ఆవేశం నాకు తెలుస్తా ఉంది, అర్థమవుతుందా? నేను కూడా ఇక్కడే కదా వచ్చింది. ఎంఆర్ఓ గారితో మాట్లాడాను. సార్ ఏమన్నారంటే సార్ 2 నిమిషాలు 1 by 1 ఇక్కడే చెప్పు. ఎర్రవారిపల్లెం మండలం కోటకాడపల్లి పంచాయతీ సార్ మాది చెంగడవాళ్ళపల్లి. మాది 6 మంది, మా మామూలందరూ 6 మంది అన్నలదమ్ములు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నలదమ్ములు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకుని ఆయన హ్యాండ్ వర్క్ లో పెట్టుకుని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా అడిగితే కూడా ఇవ్వడు. ఏ పంచాయతీ చేసినా రాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇది చేసుకోండి అని చెప్పి ఈ రోజు ఈడికొచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకు ముందు కూడా ఒక రోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. ఎంఆర్ వాళ్ళందరూ మీకు చేస్తామని చెప్పినారు, కానీ ఏమి చేయడం లేదు. న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఏం చేయడం లేదు. వాళ్ళ రామచంద్రారెడ్డి, సులోచనమ్మ, సుదర్శన్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆనంద రెడ్డి వీళ్ళందరి పేర్లతో మా భూములు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు మా 6 కుటుంబాలు సార్. ప్రస్తుతానికైతే 5 మంది ఉన్నారు. కానీ మా భూమిని ట్రాన్స్ఫర్ చేసేదానికి వీళ్ళెవరు మమ్మల్ని అడగకుండా వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఒకసారి చెప్పినారు కదా సార్, మళ్ళీ మాకు ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ పరంగా ఆయనకు అన్ని బాగున్నాయి, బాగా తెలిసినాడు కాబట్టి ఇంత పని చేసినాడు. ఒకవేళ ఆయనకంటే తెలీదు, ఏదో వీళ్ళ గొడవలు కుటుంబ గొడవలు ఉంటాయి, వీళ్ళకి తెలీదా? వీళ్ళకి అడగదు కదా. వీళ్ళకేమి జీతాలు ఇవ్వడం లేదా? గవర్నమెంట్ వాళ్ళు కదా. రైతులకి ఎందుకు సార్ మీరు నష్టం చేస్తాండి? అంటే రైతులు అంటే లెక్క లేదా? పనికి రాని వాళ్ళ చెప్పండి. చట్టాలు చూపిస్తారు. ఎందుకు మీరు ఇట్లా మాత్రం చేస్తాండి? అది తాతగారు ఆస్తి కదా. తాతగారు ఆస్తి ఒకరికి ఎందుకు చేస్తారు? నమస్తే. మాది ఎర్రవారిపల్లి మండలం కోటకాడపల్లి పంచాయతీ చెంగాడివాళ్ళపల్లి బాధితులము. మాకు మా తాతకు 6 మంది కొడుకులు. 6 మంది కొడుకుల్లో ఒక ఆయన పెళ్లి కాకుండా చనిపోయినాడు. మిగతా 5 మంది. 5 మందిలో రామచంద్రారెడ్డి అనే అతను ఈ 4 కలిసి కష్టపడి చదివిపించి ఆయన ప్రయోజకం చేసినారు. ప్రయోజకం చేసిన తర్వాత ఉండే ఆస్తులు పెద్దవాడు కాబట్టి తెలిసినవాడు కాబట్టి మా తాత వచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాడు. ఆయన తాత చనిపోతానే ఆయన పేరు మీద తాత పేరు మీద ఉండే ఆస్తులన్నీ అతని భార్య పేరు మీద కొడగల పేరు మీద మొత్తం 30 ఎకరాల అబౌవ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ చేసి పెట్టుకున్నాడు. మేము 2022లో తెలిసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడి చేసినాము. ముట్టడి చేసిన తర్వాత మాకు ఇంతవరకు తెలియదు. మేము ఏదైనా చేసినట్టు ఉంటే చేయిస్తాము, మిగతాటి చేయని కన్నా మేము మా ఆఫీసు నుంచి ఎటువంటి ట్రాన్స్లేషన్ జరగకుండా చేయిస్తామని హామీ ఇచ్చినారు. తర్వాత 2-3 సార్లు తిరిగినాము, ఏం జరగలేదని చెప్పినారు. ఈ మధ్యలో మార్చి 11వ తేదీన ఆయన పేరు మీద ఉండే 8 ఎకరాలు కూడా తన కొడుకుల పేరు మీద ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారు. మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూములు మేము అనుభవించే భూములు మీరెవరు వాళ్ళకి రాయించేదానికి మాకు న్యాయం చేస్తారా చేయరా? వెంటనే వాళ్ళ పేర్ల మీద 5 మంది పేరు మీద ఉండే ఖాతా నెంబర్లు వెంటనే క్యాన్సిల్ చేసి మీరు ఫీల్డ్ పైకి రండి. ఫీల్డ్ పైకి ఎవరు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయండి. భూమి ఉంటే భూమి మీద ఎవరు ఉండాలో వాళ్ళకి న్యాయం చేయండి.